అడక్క అడక్క పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ అంశం అడిగితే చివరికి అది కాస్త బూమరాంగ్ అయి ఆయన్నే ఇబ్బంది పెడుతుందా? పేకాట క్లబ్లు అయితే రాష్ట్రంలో ఖచ్చితంగా జరుగుతున్నాయి. క్లబ్బా పేకాట ఆటాలా విచ్చలవిడిగా జరుగుతుంది. దాని వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే ప్రాబ్లమే లేదు. దానికి సంబంధించి నివేదిక అడగడంలో తప్పు లేదు. డీజీపీ నివేదిక అడిగారు, అదేమైందో ఇంతవరకు తెలియదు. డీజీపీ నివేదిక ఇచ్చారంటే ఇచ్చినట్టు కనిపించలేదు, ఆయన తీసుకున్నట్టు కనిపించలేదు, దాని గురించి అసలు ఫాలోఅప్ చేస్తున్నట్టు కనిపించలేదు. సరే, ఈలోపు తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ హడావిడిలో ఉన్నారనుకున్న పాయింట్తో వదిలేయచ్చు. బట్ నివేదికే, తుఫానే. అది పక్కన పెడితే ఇంకా పాలనకు సంబంధించిన అనుభవం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి అట్లాంటి హింట్ ఇచ్చి ఆ పాయింట్ చెప్పి ఆపుండొచ్చు. బట్ ఆయన ప్రధానంగా రైట్ చేసినటువంటి డిఎస్పీ జయసూర్య, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు మద్దతు, గ్రంథి శ్రీనివాస్ మద్దతు, ఇదంతా ఒక ఎత్తు. జయసూర్య సొంత సామాజిక వర్గం అయినా సరే ఆయన తప్పు చేశాడంటే వదిలిపెట్టలేదు మా పవన్ కళ్యాణ్ గారు అని ఒక పక్కన ప్రచారం చేస్తుంటే, ఆ జయసూర్య క్యారెక్టర్ గురించి ఎస్పీని నివేదిక అడిగితే ఎస్పీ నివేదిక అందిందో లేదో తెలియదు. అట్లాగే హోంమంత్రి కూడా మేము స్పెషల్గా దాని మీద పరిశీలిస్తున్నామని చెప్పడం, అదొక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే జయసూర్య ఏ స్థాయి శక్తి, నేను ఇంతకుముందు కూడా చెప్పి ఆయన మంచి కమాండ్ ఉన్నటువంటి ఆఫీసర్ అని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి అప్రిసియేషన్ అవార్డు వచ్చింది, ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకని? కేంద్రంలో ఇప్పుడు ఏదైతే ఆ మధ్యన డెడ్ బాడీ పార్సిల్ చేసినటువంటి ఉదంతం ఉంది కదా, ఆ కేసుకు సంబంధించిన దాంట్లో సీరియస్గా ఎఫర్ట్ పెట్టినటువంటి 4 పోలీసు అధికారులకి అప్రిసియేషన్ అవార్డు అందులో జయసూర్యకు వచ్చింది. అందులో ప్రధానంగా డిఎస్పీ జయసూర్య ఇలాంటి కాంట్రవర్సీ టైంలో, అంటే ఆయన్ని వివాదాస్పదం చేసి ఆయన ఉద్యోగం ఉంటుందా, ఊడదీస్తారా, లేకపోతే ఆయన ఏం చేస్తారు అన్నటువంటి సిచ్యుయేషన్లో మానసికంగా బాగా నలిగిపోయినటువంటి డిఎస్పీ జయసూర్యకి ఇప్పుడు ఒక పెద్ద ఊరట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాల్లో ఏం ఆలోచిస్తారు ఇప్పుడు ఆయన గురించి, ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఏం తేలింది, ఇది తేలాల్సి ఉంది.